నగరంలో మరో లవ్ జిహాద్ కేసు నమోదైంది. కాగా బీటెక్ చదువుతున్న యువతిని అలైన యువకుడు స్నాప్చాట్ ద్వారా ట్రాప్ చేశాడు. అమ్మాయితో చనువుగా ఉంటూ పర్సనల్గా వీడియో కాల్ మాట్లాడుతూ స్క్రీన్ షాట్ తీసుకున్నాడు. ఈరోజు తనను కలవాలని లేకపోతే ఫొటోస్ వైరల్ చేస్తానని ఆమెను బెదిరించాడు. దీంతో బాధితురాలు సినీ నటి కరాటే కళ్యాణిని ఆశ్రయించింది. కళ్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అలీని ట్రేస్ చేసి ఖైరతాబాద్లో పట్టుకున్నారు. మరిన్ని వివరాలు బయటకు రావడానికి సైబర్ క్రైమ్ పోలీసులు షీ టీమ్స్కు ఫిర్యాదు చేయమని సూచించారు. ఆ తర్వాత నాకు నువ్వు అంటే ఇష్టం అని అంటే అప్పుడు ట్రస్ట్ చేశాను. ఆ తర్వాత కలుద్దాం అన్నప్పుడు ఫిజికల్ ఇంటిమేషన్ కోసం ఫోర్స్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అది నేను టెరిఫై అయ్యి అక్కడికి ఫోన్ చేశాను. యాక్చువల్ ఎట్లా పరిచయం మీకు? ఆన్లైన్లో పరిచయం. ఆన్లైన్ నేను చెప్తాను అమ్మాయి ఏం బ్లాక్మెయిల్ చేస్తున్నారు? ఫిజికల్ ఇంటిమేషన్ కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వైరల్ చేస్తా అన్నారంటే ఈరోజు ఫోటోస్ అంటే ఏ విధంగా తీసుకున్నాడు. ఇప్పుడు కేరళ స్టోరీస్ చూస్తున్నాం మనం, అది ఇంకా మొన్న వచ్చింది కానీ అలాంటి స్టైల్లోనే జరిగింది. ఇక్కడ కూడా రిపీట్ చేస్తున్నారు. ఇప్పుడు అమ్మాయిలకి ఇలాంటి వాళ్ళు చూడలేదు. ఇలాంటి చిన్న చిన్న పిల్లలు ఎవరైతే చిన్నగా ఉంటారో వచ్చి యంగ్గా ఉన్న వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. ఫోర్స్ చేసి స్నాప్చాట్లో టెంప్ట్ చేసి వాళ్ళతో మీరు మాకు వీడియోస్ పంపించండి, న్యూడ్ వీడియోస్ అవి లేదా ఫొటోస్ అని చెప్పి పంపించమని చెప్పి ఆమెని బాగా ఫోర్స్ చేశాడు. ఏదో ఒక వీక్ టైంలో ఏదో విధంగా వాళ్ళతో మాట్లాడి చాటింగ్ చేసి ఏదో విధంగా నువ్వు చేయకపోతే అంటే ఒక ఫోటో పంపించావు కదా 10 పంపిస్తే లేదు పర్వాలేదని చెప్పి తీసుకొని ఈరోజు కలవకపోతే నీ మీద నేను రివర్స్లో మాట్లాడి మొత్తం అంతా వైరల్ చేస్తా, నీ మీద లేనుకోనని ఆ వీడియోలన్నీ పెడతానంటే ఈరోజు వచ్చి మాకు ఫోన్ చేసింది. ఆమె లక్ బాగుండి చెప్పింది కాబట్టి బయటకు వచ్చింది. లేకపోతే ఆమె మళ్ళీ ఒక సూట్ కేసో లేదా ఫ్రిడ్జో అయ్యేది. ఫ్యూచర్ చాలా బ్యాడ్గా అయిపోయింది. కాబట్టి ఏంటంటే ఇలాంటి ఆడపిల్లలకి కొంచెం రక్షణ కావాలి. కేరళ స్టోరీ లాగే రిపీట్ అవుతుంది. సో ఆ అబ్బాయికి గట్టి శిక్ష పడాలని ఆమె కోరుకుంటుంది. ఆ శిక్ష పడే వరకు ఇక్కడికి వస్తేనేమో షీ టీమ్ అన్నారు. షీ టీమ్కి వెళ్తున్నాం. షీ టీంలో న్యాయం జరగకపోతే న్యాయం జరిగే వరకు గట్టిగా పోరాటం చేస్తాం. అతని పేరు ఏం పేరు? అతను ఏం చేస్తుంది? అతని పేరు చెప్పండి. అలీ, సులేమాన్ అలీ అంట అతని పేరు. అతను కూడా చదువుతున్నాడు. 3 ఫేక్ ఐడీస్ ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి. ఇంకొకటి చేశాడు అతను స్నాప్చాట్ లో ఒక లాక్ పెట్టుకున్నాడు. ఒక లాక్ పెట్టుకుని ఆ లాక్ ఏంటంటే అసలు ఎంత అడిగినా కూడా నేను మర్చిపోయాను అంటున్నాడు. అందులో మొత్తం న్యూడ్ వీడియోస్, చాట్స్, ఎవరెవరు అమ్మాయిలతో ఏమున్నాయి అన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే తను ఏంటంటే కావాలని మర్చిపోయానని చెప్పి ఎంతసేపు పోలీసులు తలుచుకుంటే మొత్తం వస్తుంది వాడు ఫోన్ కొన్న దగ్గర నుంచి. కానీ అట్లా చేయడం తప్పు. ఆ అబ్బాయి చెప్పట్లేదు భయపడి, బట్ అది క్లియర్గా లాక్ మర్చిపోయినండి. అన్ని తీస్తున్నాడు లాక్, అది ఒకటి మర్చిపోయినట్ట. సో అబ్బాయి చేస్తుంది ఏంటంటే ఈమెను ఎలా అయినా బద్దం చేద్దామని ఈమెను ఈరోజు బయట తీసుకొద్దామని చూస్తున్నాడు. మేము ఆ అమ్మాయికి అండగా మొత్తం హిందూ సమాజం అంతా వచ్చారు ఈరోజు. మొత్తం అందరం కలిసి మేము ఈరోజు అమ్మాయి కోసం ఫైట్ చేస్తాం కూడా. తమ్ముళ్ళు, అన్నలు అందరూ వస్తారు ఇంకా కావాలంటే. ఈరోజు